అస్సలు అనుకోలేదు నేను పిడకలేస్తానని. కానీ మా బాబు కోసం నేను ఈరోజు పిడకలేసాననమాట. అంటే భోగి వస్తుంది కదా! సో, మా బాబు కోసం పిడకలేసాను. మా అత్తయ్య అంటే నేనింకా పేడ తెద్దాము, వెళ్దాము, ఈరోజు ఎలా అయినా పిడకలు పెడదామని అనుకున్నాను. ఇంకా మా అత్తయ్య పేడ పట్టుకొని వస్తే కొద్దిగా అక్కడ పెట్టి అత్తయ్య అంటే ఏకంగా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో, ఇంకా అందుకే ఆ పిడకల్ని ఇలా స్తంభంకి ఎలా ఫస్ట్ టైం అయినా ఎలా పడితే అలా వేసేసాను. ఆ పిడకలేస్తుంది నేనే అనమాట. సో, ఎలా పడితే అలా వేసేసాను. ఇంకా భోగి వస్తుంది కదా, సంక్రాంతి ఎన్నో ఇయ్యాలి అంటే ఎన్ని ఇయ్యాలని నాకు తెలియదు. ఇన్నని ఉంటాయంట, ఒక 11, 21 అలా ఉంటాయంట. మీకు ఇందులో చందమామ అరటిపండు చూపిస్తా చూడండి. ఇది చందమామ అనమాట, ఇది అరటిపండు, ఆ కిందదేమో కొబ్బరికాయ అనమాట. అలా వేయాలంట. ఆ పిడక పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పోపులు లేవు. ఎప్పుడు కూడా మేము పోపులు బయట కొనుక్కోము. ఇంట్లోనే గుల్లిపప్పు ఉంటే గుల్లిపప్పు, ఆవాలు, జీలకర్ర కలుపుకొని ఆ పోపులు అనేది నేను చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను కొనుక్కోవచ్చు, కానీ నాకు ఎక్కువగా బయట పోపుల విషయంలోనే నేను ఎక్కువగా తయారు చేసుకోవాలనిపిస్తుంది. సో, అందుకే అవి కొద్దిగా చేసుకున్నాను. అంటే జీలకర్ర అనేది కొంచెం తక్కువ ఉన్నది. సో, ఈసారి జీలకర్ర తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు ఏకంగా ఎక్కువగా క్వాంటిటీలో చేసుకుందామని సో కొద్దిగా చేసుకున్నాను. ఇవిగా బాక్స్లో వేసాను. అవి కొద్దిగా కదా, నేను చిన్న బాక్స్లో వేయచ్చు కదా ఫస్టే. నేనేమో పెద్ద పెద్ద దిల్లాగా పెద్ద బాక్స్లో వేసేసాను. తర్వాత ఏమో బాక్స్ అనేది చేంజ్ చేశాను. ఈ బాక్స్ నుంచి ఈ చిన్న బాక్స్ అనేది చేంజ్ చేశాను. చేంజ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే, బాగా కప్పు పెట్టేసి మూత పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తాయి అనమాట. బాగా కలిసిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను. అంతే వీడు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.